విఫలమైనటువంటి ప్రభుత్వము మేనేజ్మెంట్ వీరు చేయబట్టే మేము రోడ్డు మీదకి ఇప్పుడు ధర్నాకు చేయవలసి వచ్చేసింది. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి సమస్యలను పరిష్కరించినట్లయితే మేము ఇప్పటి వరకు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే అవసరం ఉండకపోయింది. అదే మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీలు 2 విభాగాలుగా విడిపోయి వాళ్ళ ఆంధ్ర గవర్నమెంట్ హామీల మేరకు వాళ్ళని ప్రభుత్వం విలీనం చేసి ఇప్పటి వరకు కనీసం 5-6 సంవత్సరాలు అవుతున్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టుకొని మిమ్మల్ని కాపాడుకుంటాము, ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తాము, మీ పెండింగ్ పిఆర్సీలు కానీ బకాయిలు కానీ అన్ని చెల్లిస్తాము అనే హామీలు ఇచ్చి హామీల ద్వారా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మమ్మల్ని నిర్లక్ష్యం చేసడం వల్ల మా సమస్యలు పరిష్కరించడం వల్లనే మేము సమ్మెలకు దిగవలసి వస్తుంది. ఇట్టి సమస్యలకు పూర్తి బాధ్యత ప్రభుత్వం మరి మేనేజ్మెంట్దే. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని మా సమస్యలు పరిష్కరించినట్లయితే మేము మా డ్యూటీలు మేము సక్రమంగా చేసుకుని ఆర్టీసీ కాపాడుకోవడంలో మేము ముందు భాగంలో ఉంటామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఈ సమ్మె ఇంకెన్ని రోజులు కొనసాగుతుందని మీరు భావిస్తున్నారు? ఈ చర్చలు ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తుంది కదా, అంటే మళ్ళీ ఈ చర్చలు కొనసాగిస్తే ఈ చర్చలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి కనిపిస్తున్నాయి? కంపల్సరీ 2 సార్లు ఒక్కసారి పిలిచారు, ఒకసారి 2 సార్లు దఫాలుగా పిలిచి చర్చలు సానుకూలంగా పరిష్కరించాలి. ఎందుకంటే ఇవి గొంతమ్మ కోరికలు ఏం లేదు. కావాల్సింది ఒకటి ప్రభుత్వ విలీనం అనేది ఆర్థిక భారం ప్రభుత్వానికి అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది పెద్ద భారం ఏం కాదు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిరు, వాళ్ళది సఫీగా నడుస్తున్నది, ఎటువంటి ధర్నాలు అవేం లేకుండా నడుస్తున్నది. ఈ ప్రభుత్వం కూడా హామీల మేరకు తన మాటను నిలబెట్టుకొని ప్రభుత్వం విలీనం చేసి మిగతా బకాయిలను విడతల వారీగా కానీ బాండ్ వారీగా కానీ ఏదైనా మాకు వాళ్ళు హామీ లేదంటే ప్రభుత్వ విలీనం డేటు ప్రకటించాలి, అపాయింటెడ్ డేట్ ప్రకటించి పలానా డేటు నుంచి అని చెప్పినటువంటి కార్మికులందరూ ఉత్సాహంగా ఇంతకంటే మంచి ఉత్సాహంగా మంచి డ్యూటీ చేసుకోగలుగుతాం. ముఖ్యంగా అంటే మహిళ ఉచిత బస్సు సక్సెస్ కానికి కారణం ముఖ్యంగా ఆర్టీసీయే. మా ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్లే ముఖ్య కారణము. ప్రభుత్వానికి దాని ద్వారా ఎంతో మేలు జరుగుతున్నది. ప్రభుత్వము తలబెట్టినటువంటి మంచి కార్యక్రమాన్ని మేము కూడా తల మీద వేసుకొని బోలెడు అంటే మాకు తల మోసే శ్రమదోపిడి అయినప్పటికీ కూడా మేము ఓపికతోని దాన్ని సక్సెస్ చేసుకున్నాము. ఇప్పుడు ఆర్టీసీ చాలా లాభాలలోనే ఉన్నది. వాళ్ళ లెక్కల ప్రకారం కూడా ఆర్టీసీ లాభాలలోనే ఉన్నది. కాబట్టి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న కోరికలే మేము అడుగుతున్నాము, గొంతమ్మ కోరికలు అడుగుతలేమని చెప్పి వీళ్ళు ఆర్టీసీ మనతో మరికొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీ డిమాండ్స్. నమస్కారం సార్. మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అవే అడుగుతున్నాం, ఆ కోరికలే అడుగుతున్నాము. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది సక్సెస్ అయింది మహాలక్ష్మి పథకం. ఆ మహాలక్ష్మి పథకం సక్సెస్ కావడానికి డ్రైవర్ కండక్టర్ ఎంత బాధ్యత కొద్ది మేము డ్యూటీ చేస్తున్నాము. ఆ పథకం 100% సక్సెస్ అయింది వాళ్ళు పెట్టిన దాంట్లో. ఆ పథకం గురించైనా మేము చేసిన శ్రమ గురించైనా ఆలోచించి మా గురించి వాళ్ళు ఆలోచిస్తారని మేము భావించినాం. ఇన్ని రోజులు భావించినాం. మనం ఎప్పుడు సమ్మెకి వెళ్దామన్నా మమ్మల్ని రమ్మనడం, ఏదో చిన్నపిల్లల చేతిలో చాక్లెట్ పెట్టి మమ్మల్ని మభ్యపెట్టి పంపించడమే జరుగుతుంది. కానీ ఇంతవరకు అయితే మా కోరిక ఒక్కడు కూడా తీర్చడం లేదు. మా కోరికలు అంత పెద్ద ఏమీ కావు. మాకు వచ్చే పిఆర్సీ అవే అడుగుతున్నాం. అందులో ఒకటి ప్రభుత్వ విలీనం. ప్రభుత్వ విలీనం అనేది ఇప్పటి నుండి లేదు, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం నుండే అది వస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడిండు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుండ్రు. ఇప్పటికైనా చొరవ తీసుకొని మా బాధలేందో ఆలోచించి తొందరగా నిర్ణయం తీసుకొని ఈ సమ్మె జరగకుండా చూస్తారని, మా కోరికలు తీరుస్తారని మేము నమ్ముతున్నాం. జై జేఏసీ. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు మా సమ్మె మాత్రం విడిచేదే లేదని చెప్పి ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.